ప్రభునందు ప్రియులరా, చేరువచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుడి వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ప్రసంగి గ్రంథాన్ని రాజైన సొలొమోను రచించాడని మనకు తెలుసు. ఈ భూ సంబంధమైనటువంటి భౌతికంగా ఎక్కువగా జ్ఞానవంతుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే సొలొమోనే అని చెప్పాలి. అయితే ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుని దృష్టి మానవులను చూస్తుంది. దేవుడు మానవులను దృష్టించుచున్నాడు అని చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి. బైబిల్ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథములో 16వ అధ్యాయములో 9వ వచనములో రాయబడిన మాట, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని దృష్టి ఎంతవరకు ఉందంటే చెప్పండి, లోకమందంతటా ఆయన సంచారం చేయుచుంది. ఆయన దృష్టి లోకములో ఉన్న ప్రతి మానవుని దేవుడు ఎరిగినవాడు, ప్రతి వ్యక్తిని ఆయన ఎరిగినవాడు అని చూస్తూ ఉన్నాం. అందుకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని మనం చూస్తాం. ఆదికాండములో 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అని రాయబడింది. అక్కడనేమో లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నది అని చూస్తాం. ఇక్కడనేమో అక్కడ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. నిజంగా దేవుని దృష్టి ఎంత గొప్పది ప్రియులరా. దేవుడు ఈ సృష్టి అంతటిని కలగజేశాడు, భూమి ఆకాశములను కలగజేశాడు, పరలోకాన్ని కలగజేశాడు. వీటన్నిటిని కలగజేసిన ఆ దేవుడు మానవులను ఆయన దృష్టించుచున్నాడు. అందరినీ ఆయన దృష్టి పెట్టి ఉన్నాడన్న మాట చూస్తున్నాం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను అని చూస్తున్నాం ప్రియులారా. నిజంగా దేవుని దృష్టి ఎంత గొప్పది చూడండి. కీర్తనకాడు అంటున్నాడు, దేవుని దృష్టి ఎంత గొప్పదో. 139వ కీర్తనలో కీర్తనకాడు చెప్తున్న మాట చూడండి, దయచేసి గమనించండి. మొదటి వచనంలో రాయబడిన మాట, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు పరిశోధించి తెలుసుకున్నవాడు. 2వ వచనంలో అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. తలంపు వచ్చిన తర్వాత గ్రహించడం కాదు, తలంపు పుట్టక ముందే దేవుడు గ్రహిస్తున్నాడు. నువ్వేం తలుస్తున్నావో చాటున రహస్యంగా నువ్వు ఏమని ఆలోచన చేస్తున్నావో, వ్యక్తిగతంగా నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో దేవుడు మనస్సును గ్రహించుచున్నాడు. ఇంకా అంటాడు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. 4వ వచనములో, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉంది. దేవునికి కొంచెంగా తెలిసేది ఆయనకు పూర్తిగా తెలుసు. మన బయోడేటా, మన జీవిత విధానం, భూలోకంలో మనం ఎలాగో బ్రతుకుతున్నామో దేవునికి బాగా తెలుసు. ఇంకా అంటున్నాడు 16వ వచనములో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను.
కొన్నిసార్లు స్కానింగ్ కూడా అర్థం కాదు మన జీవితం కదా, మన తలంపులు స్కానింగ్కు అర్థం కావు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నిజంగా దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకుందాం. దేవుని దృష్టికి ఎలాగున్నాం? దేవుడు చూడడం లేదనుకుంటున్నావు, దేవుడు నన్ను గ్రహిస్తలేడు అనుకుంటున్నావు. ఎలాంటి భయంకరమైనటువంటి పాపపు స్థితిలో జీవించినా, ఎలాగూ బ్రతికినా, ఎలాగూ తిరిగినా, ఎలాగూ నేను నటించినా దేవుడు చూస్తలేడు అనుకుంటున్నావు. మనుషులను సంతోషపెట్టవచ్చు, మనుషులను ఆనందింపజేయవచ్చు నీ జీవితం ద్వారా, నీ నటన ద్వారా కదా. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. వినండి జాగ్రత్తగా. మనం ఆలోచన చేసినట్లయితే సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయంలో, మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట 7వ వచనంలో, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పైరూపం చూస్తే పర్వాలేదు అనుకుంటారు, మనుషులు పైన మాట్లాడే తీయని మాటలను బట్టి పర్వాలేదు అనుకుంటారు, చేసే పనులను బట్టి, లేకపోతే రకరకాలైనటువంటి ఏదైనా సహాయం చేస్తే మంచివాడు అనుకుంటారు అని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు ధనాన్ని ఖర్చు చేయొచ్చు, మనుషులను సంతోషపెట్టడానికి నీ మాటలు చాలా తీయగా మాట్లాడవచ్చు. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలాగున్నావు? దైవ దృష్టికి నువ్వు ఎలాగున్నావు? దేవుడు అంటున్నాడు, దేవుని లేఖనాలు చెప్తున్న మాట ఏదంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవునికి కావలసింది మనిషి యొక్క హృదయం. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు లేడు. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధితో నింపబడి ఉంది, 13 దుర్గుణాలతో నింపబడింది హృదయం. ఈ హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు దేవుడు ఒక్కటే, హృదయాన్ని చూసేవాడు దేవుడు ఒక్కడే. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడడం లేదే అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలాగున్నావు? ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప స్టేట్మెంట్ చూడండి. యోబు గ్రంథంలో దేవుడిస్తున్న ఒక గొప్ప సాక్ష్యం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఎంత మంచి మాట అండి. భూమి మీదనే అతని వంటి వాడెవడు లేడు. ఏ విషయాల్లో? న్యాయం విషయంలో, యథార్థత విషయంలో, చెడుతనాన్ని విసర్జించిన విషయంలో యోబు లాంటి భక్తుడు లేడు అని దేవుడు ఇస్తున్న సాక్ష్యం. నిజంగా దేవుడు ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాడు, ప్రవర్తనను చూస్తున్నాడు, ఆలోచనలను చూస్తున్నాడు, తలంపులను చూస్తున్నాడు, మన జీవిత విధానాన్ని, మన నడకను, మన పడకను చూస్తున్నాడు, యోబు సంగతి అంతా చూస్తున్నాడు. అందుకే ఆయన సంగతి నువ్వు ఆలోచించితివా అని మాట్లాడుతున్నాడు. అతని సంగతి నువ్వు ఆలోచించితివా? యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? ఒకవేళ మన సంగతి గానం చూస్తే, మన జీవితాన్ని దేవుడే గానం చూస్తే మన పరిస్థితులు తలదించుకోవాల్సిందే. యోబు సంగతి ఆలోచించితివా అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనందరినీ దేవుడే గాని ఆలోచన చేస్తే గాన మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేటివో. ప్రజలకు నటిస్తూ ఉన్నాం, అందరి దగ్గర నటిస్తూ ఉన్నాం, ఏదో భక్తులాగా ప్రవర్తిస్తాలని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మన సంగతి దేవుడు చూస్తే, ఈ సమయంలో నీ సంగతి ఎలాగుంది? నా సంగతి ఎలాగుంది? మనందరి సంగతి ఎలాగుంది? దేవుడు అంటున్నాడు, యోబు సంగతి, నీ సంగతి ఎలాగుంది? భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఎంత గొప్ప మంచి మాటలండి. అందుకే ఇంకో మాట కూడా చూడండి. లూకా సువార్తలో
ఒక కుటుంబాన్ని గురించి రాయబడిన మాట చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరు ఎవరు? వీరిద్దరు జకర్యా, ఎలిజబెతులు. ఈ గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడే, లూకాసు సువార్తను ప్రారంభించేటప్పుడే ఒక యాజకుని కుటుంబాన్ని పరిచయం చేస్తున్నాడు వైద్యుడైన లూకా. మరి ఎలాగున్నారంటే సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచున్నారు. శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, నిరపరాధులుగా ఉన్నారు. బహుకాలం గడిచిన వృద్ధులు, సంతానం లేదు, చాలా కాలం అయిపోయింది. రకరకాలుగా హింసించేవారు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతకడానికి ఇష్టపడినారు. ఎవరేమనుకున్నా, ఎవరేమన్నా, ఎవరు నిందించినా దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించాలనుకున్నారు. కనుకనే వృద్ధాప్యములో కూడా ఒక గొప్ప వ్యక్తిని దేవుడు అనుగ్రహించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుడు ఆ కుటుంబంలో నుండి ఇచ్చాడు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు కనుక దేవుడు ఆయన ఒక శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. మనము ఈ లోకంలో ఎవరేమనుకున్నా దేవుని దృష్టిలో ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాలి. దైవ దృష్టికి మనం ఎలాగూ బ్రతుకుతున్నామో పరిశీలన చేసుకోవాలి. ఆ యొక్క యాజకుడైనటువంటి జకర్యా, ఎలిజబెతులు ఎన్ని రకాలైన ఒత్తిడులు వారికి కలిగిన వృద్ధాప్యం వరకు కూడా నీతిని వదిలిపెట్టలేదు. మన నీతి కొంతకాలమే, కొన్ని సంవత్సరాలు అయిపోతే దేవుని విడిచిపెడతాం. ఏదైనా శ్రమ వస్తే ఇన్ని కష్టాల నాకు, ఇన్ని ఇబ్బందుల నాకని దేవుని వదిలిపెట్టేస్తాం. కానీ వీరు వృద్ధాప్యం వరకు, ఆ మాట ఎంత చక్కగా రాయబడింది చూడండి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. వృద్ధాప్యం వరకు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. నమ్మిక తప్పిపోలేదు, దేవుని మీద ఉన్నటువంటి గురి తప్పలేదు. దేవుని దృష్టికి, దేవునికి ఇవ్వాల్సినటువంటి విషయంలో వారి గురి తప్పలేదు కనుక దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. దేవసేన సార్ గారు ఎప్పుడు ఒక ఉపమానం చెప్పేవాడు. ఒక పెద్ద ఆయన, ముసలాయన పట్టపగలే ఒక చౌరస్తలో ఒక పెద్ద బల్బు పెట్టుకొని, టార్చ్ లైట్ పెట్టుకొని వెతుకుతున్నాడంట. ఆ సర్కిల్ ఉన్న వారందరూ అనుకున్నారు ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, ఈ సమయంలో టార్చ్ లైట్ పట్టుకున్నాడు. డే టైంలో, రాత్రిపూట ఎవరైనా లైట్ వేసుకొని తిరుగుతారు కనబడకపోతే, ఈయన ఎందుకు ఈ డే టైం లైట్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకున్నారంట. అందరూ వచ్చి అడిగినారు, ఏం పెద్ద నీకేమైనా పిచ్చి పట్టిందా, డే టైంలో లైట్ వేసుకొని తిరుగుతున్నావు అని. అంటే ఆయన చేయి పెట్టుకొని చూసినాడంట. లేదు బాబు, ఒక్కడైనా నీతిమంతుడు కనబడతాడేమని వెతుకుతున్నా, చివరికి లైట్ వేస్తే కూడా కనపడతలేరు అన్నాడంట. ఒక్కడైనా నీతిమంతుడు కనపడతాడేమో, ఒక్కడైనా భక్తిపరుడు కనబడతాడేమో అని నేను వెతుకుతున్నా కానీ ఎవరు కనపడతలేరు అన్నాడంట. మీకా గ్రంథంలో రాయబడింది. మీకా గ్రంథంలో ఒక మాట చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మీకా గ్రంథం, దేవుని వాక్యంలో నుండి మీకా గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట, 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువాడే. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును, దేశములో భక్తుడు లేకపోయాను. ఎంత విచారం అండి. అందుకే దైవ దృష్టికి మనము నీతిమంతులుగా కనబడాలి. అయితే దైవ దృష్టికి మనం మంచివాడుగా ఉంటే ఏం కలుగుతావు? అక్కడ 3 మాటలు ఉన్నాయి, జస్ట్ గుర్తు చేసి ముగిద్దాం. చూడండి, ఆ వచ్చిన మరలా చదువుదాం. ప్రసంగి గ్రంథం 2:26లో, ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును,
తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఈ లోకంలో అన్నీ ఉన్నా ఆనందం లేదు, అన్ని వసతులున్నా ఆనందం లేదు, సంతోషం లేదు జీవితంలో. ఎందుకంటే దేవుని దృష్టిలో మంచివారుగా ఉండలేకపోతున్నారు. సొలొమోను ఇవన్నీ అనుభవించినాడు. దేవుడే జ్ఞానం ఇచ్చినాడని సొలొమోనుకు తెలుసు. భూ సంబంధమైన ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కువగా జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారంటే సొలొమోనే. దైవ సంబంధమైన పరసంబంధమైన జ్ఞానం కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే దానియేలు. భౌతికంగా భూ సంబంధంగా జ్ఞానాన్ని కలిగిన వాడు సొలొమోను అయితే, పరసంబంధమైన జ్ఞానాన్ని కలిగిన వాడు దానియేలని పండితులు తెలియజేస్తారు. మన ప్రభువే జ్ఞానం ఇచ్చేవాడు. మరి యేసుప్రభుని ఎరగని వారు యేసుప్రభు నమ్మండి. యేసుప్రభుని నమ్మిన మనం, మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన మృత్యుంజయ నమ్మినటువంటి మనం దైవ దృష్టిలో ఎలాగున్నామో పరిశీలన చేసుకొని దేవుని కొరకై మనం జీవిద్దాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.